అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. నేను మీ గాయత్రి. ఇది ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం డిజైన్ చేసిన ఆప్టిట్యూడ్ వీడియో అండి. ఇక్కడ మీరు రోజు ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్, సింపుల్ ట్రిక్స్, షార్ట్కట్ మెథడ్స్ చాలా ఈజీగా నేర్చుకోగలరు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, ట్రిక్స్ని ప్రాక్టీస్ చేయండి. టుడే మోటివేషన్. సక్సెస్ అనేది అదృష్టం కాదు, ప్రతిరోజు చేసిన కష్టానికి వచ్చే ఫలితం. సో చూద్దామా? ఇవాళ ఒక మంచి టాపిక్ చూద్దామండి. రేషియో ప్రపోర్షన్. దీన్ని నిష్పత్తి అండ్ అనుపాతం అని కూడా అంటాము. మనకి ఎప్పుడైనా నిష్పత్తి అంటే ఏంటంటే ఏవైనా రెండు లేక అంతకంటే ఎక్కువ ఒకే రకమైన పరిమాణాలు ఉన్న వాటిని భాగహార పద్ధతిలో పోల్చడాన్ని నిష్పత్తి అంటాం అన్నమాట. దీన్ని ఈస్ట్ అనే సింబల్తో సూచిస్తూ ఉంటాం. ఏ రేషియో మీన్స్ ఏ కంపారిజన్ ఆఫ్ two or more quantities by division which are in the same units. It is denoted as A is to B or A by B. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. If a class has 10 boys and 15 girls, then the ratio of boys and girls is అన్నారు. ఒక క్లాస్లో 10 మంది అబ్బాయిలు ఉన్నారంట, 15 మంది అమ్మాయిలు ఉన్నారంట. అయితే వాళ్ళిద్దరి యొక్క నిష్పత్తి కనుక్కోమని చెప్పి అడిగారు. ఇప్పుడు మనకి బాయ్స్ గర్ల్స్ రేషియో కనుక్కోమన్నారు కాబట్టి 10:15, 5 టేబుల్ పోతుంది కాబట్టి 2:3 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాను, కామెంట్ చేయండి. ఇఫ్ ఏ బస్ హ్యాస్ 25 మెన్స్ అండ్ 30 ఉమెన్స్, దెన్ రేషియో ఆఫ్ ఉమెన్స్ అండ్ మెన్స్ ఆర్. చూడండి జాగ్రత్తగా, ఉమెన్స్ అండ్ మెన్స్ అడుగుతున్నాను, సరే కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రపోర్షన్ చూద్దామండి. ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఏవైనా రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే ఆ రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయని అంటాం అనమాట. అనుపాతంలో ఉన్నాయంటే అంత్యంలో లబ్ధము ఈక్వల్ మధ్యంలో లబ్ధము అని కూడా అంటాము. ఎన్ ఈక్వేషన్ దట్ ఇండికేట్స్ ఏ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్, ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఏ ఈక్వల్ టు బి ఆర్ ఏ డబల్ కోలన్ బి. ఫర్ ఎగ్జాంపుల్ 3:1 ఈజ్ ఈక్వల్స్ టు 6:2 అనమాట. క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. దిస్ టెక్నిక్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్రాస్ మల్టిప్లికేషన్ అంటాము. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఏ కోలన్ బి డబల్ కోలన్ సి కోలన్ డి. ఈ కోలన్ని మనం ఈస్ట్ అండ్ సింబల్తో కూడా మనం డినోట్ చేస్తామని చెప్పాను కదా. దీన్ని ఇలా కూడా చదవచ్చు, ఏ ఈస్ టు బి డబల్ కోలన్ సి ఈస్ టు డి. ఇక్కడ బి అండ్ సి అనేవి ఏంటంటే మీన్స్ అనమాట, మధ్యలో ఉన్నాయి కాబట్టి మీన్స్ మధ్యములు అంటున్నాం. ఏ అండ్ డి అనే వాటిని ఎక్స్ట్రీమ్స్ అంటున్నాం, ఈ రెండు చివర్లో ఉన్నాయి కాబట్టి అంత్యములు అంటున్నాము. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మనం ఎలా రాస్తామంటే ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ సి అనే రాస్తాము, చదువుతాం. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈస్ టు బి ఈక్వల్ టు 2:3 అండ్ బి ఈస్ టు సి ఈక్వల్ టు 3:4 అండ్ వాట్ ఈస్ ఏ ఈస్ టు సి అనమాట. ఫస్ట్ మనల్ని ఏసీ కనుక్కోమన్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏ బై బి ఇంటూ బి బై సిగా రాసుకుంటున్నాం. సో 2/3 ఇంటూ 3/4, 3 క్యాన్సిల్, 2 1 jar అండ్ 2 2 jar 4. సో ఆన్సర్ ఈక్వల్ టు ఏ ఈస్ టు సి ఈక్వల్ టు 1:2. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20% ఆఫ్ వై, వాట్ ఈజ్ ఎక్స్ ఈజ్ టు వై అంటున్నారు. సో మనల్ని కనుక్కోమంది ఏంటి, ఎక్స్ ఈజ్ టు వై. ఇక్కడ చూడండి ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది, పర్సంటేజ్ అనేది కామన్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం. 5 టేబుల్, 5 3 jar 5 4 jar. సో 3x ఈజ్ ఈక్వల్ టు 4y, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 4/3, ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్ టు 4:3. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 6, 8 అండ్ 15. సో ఇక్కడ మనకి ఫోర్త్ ప్రపోర్షన్ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటున్నాము. 6:8 15:x అనమాట. ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రొడక్ట్. ఇక్కడ 2 3 jar 6 అండ్ 2 4 jar 8. నెక్స్ట్ 3 1 jar అండ్ 3 5 jar. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 × 4 20. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 20. ప్రాబ్లం చూద్దామండి. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 16 అండ్ 36 అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం, థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏం తెలుసు మనకి, ఏదైనా వాల్యూ కనుక్కోమంటే ఆ వాల్యూని మనం ఎక్స్ అని అనుకుంటాము. ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 × 36/16 అనమాట. 4 jar 16, 4 9 jar 36 అండ్ అగైన్ సేమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 9 × 9 81. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 3 and 75. మనకు తెలుసు కదండి మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ అండ్ బి ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే ఇక్కడ మనం 3 and 75 ఏమనుకుంటున్నాం, ఏ అండ్ బి అనుకుంటున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 × 75. 75 ఎలా రాసుకోవచ్చు అండి, 5 × 15గా రాసుకోవచ్చు కదా. అండ్ 15 ఎలా రాసుకోవచ్చు అండి, 3 × 5గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ 3లు 2 ఉన్నాయి, 5లు 2 ఉన్నాయి. సో 3 × 5 ఆన్సర్ ఈజ్ ఈక్వల్ 15. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ 8 అండ్ ద రేషియో ఈజ్ 5:1. ఫైండ్ ద నెంబర్స్. మనకేమి ఇచ్చారు,
ఒక రేషియో ఇచ్చారు ఏ అండ్ బి, దాన్ని అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ ఇచ్చారు ఏ మైనస్ బి ఈక్వల్ 8. ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనకి క్లూ ఏంటి, ఇక్కడ రేషియోస్లో కూడా మైనస్ తీసుకుంటున్నాము, అప్పుడు 4 రేషియోస్ వస్తుంది ఇక్కడ. అంటే 4 రేషియోస్ వాల్యూ ఎంత ఇచ్చారు, 8 ఇచ్చారు. సో 1 రేషియో వాల్యూ ఈక్వల్ 2 అండ్ ఏ వాల్యూ ఎంత, 5 రేషియోస్, 5 into 2 10 అండ్ బి వాల్యూ ఏంటి 1 రేషియో, 1 into 2 2. సో ఆన్సర్ ఈక్వల్ 10 and 2. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ ఏస్ క్యాపిటల్ ఈజ్ డబుల్ టు ద బీస్ క్యాపిటల్ అండ్ బీస్ క్యాపిటల్ ఈజ్ ట్రిపుల్ టు ద సీస్ క్యాపిటల్, దెన్ రేషియో ఆఫ్ దేర్ క్యాపిటల్ ఈజ్ అన్నారు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఏ వాల్యూ బి వాల్యూ కాంబినేషన్ ఇచ్చారు, బి వాల్యూ సి వాల్యూ కాంబినేషన్ ఇచ్చారు. సో మనం ఏం చేయాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2b అండ్ బి ఈక్వల్ టు 3cగా మనం రాసేసుకుంటున్నాం అనమాట మ్యాథమెటికల్ ఈక్వేషన్లో. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ బీకి కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి ఈ 2ని కిందకి తీసుకొస్తే 2:1 అండ్ ఇక్కడ 3:1 అనమాట. ఇక్కడ బి వాల్యూ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 పెట్టి మల్టిప్లై చేస్తాం, 6:3 అనమాట. ఇప్పుడు ఏబీసీ రేషియో ఈక్వల్ 6:3:1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద ప్రైస్ ఆఫ్ స్కూటర్ అండ్ టీవీ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:4 అండ్ ఇఫ్ ద స్కూటర్ కాస్టెస్ 4,000 rupees మోర్ దాన్ టీవీ సెట్, ద ప్రైస్ ఆఫ్ ఎ టీవీ సెట్ ఈజ్ అన్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, స్కూటర్ అండ్ టీవీ రేషియోస్ ఇచ్చారు కాబట్టి అవి రాసుకుంటున్నాము. ఆల్రెడీ ఇందాక చేసిన ప్రాబ్లం లాగే డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి డిఫరెన్స్ 4,000 రాసేసుకున్నాము. ఇక్కడ ఎటు రేషియోస్లో కూడా డిఫరెన్స్ తీసుకున్నాము అనుకో మనకి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రేషియోలో డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది, 1 రేషియో వస్తుంది. 1 రేషియో వాల్యూ ఎంత అండి, 4,000. సో మనకు కనుక్కోమంది ఏంటి, టీవీ సెట్ వాల్యూ కదా. సో టీవీ సెట్ వాల్యూ ఎంత, 4 రేషియోస్, 4 into 4,000 ఈక్వల్ టు 16,000. క్వశ్చన్ చూద్దామండి. ద యావరేజ్ ఆఫ్ 3 boys ఈజ్ 25 years అండ్ ద ఏజ్ ఇన్ ప్రపోర్షన్ ఈజ్ 3:5:7. ద ఏజ్ ఆఫ్ యంగెస్ట్ బాయ్ ఈజ్ అంటున్నారు. ఇక్కడ మనకి యావరేజ్ 3 boys ఇచ్చారు కాబట్టి టోటల్ బాయ్స్ కనుక్కోవచ్చు కదండి. అంటే ఏంటి, బాయ్స్ ఏజ్ ఈక్వల్ టు 25 into 3 75 వస్తుంది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, రేషియోస్ మొత్తం ఇచ్చారు. సో రేషియోస్ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 15 రేషియోస్ వస్తుంది. సో టోటల్ 75/15 మొత్తం ఎవరిని కనుక్కున్నారు, యంగెస్ట్ బాయ్ది కనుక్కున్నారు, into 3. సో 15 1 15, 15 5 75. సో 15 years అనమాట. ఆన్సర్ ఈక్వల్ 15 years. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 6 men, 8 women, 6 children complete a job for a sum of 950 rupees if their individual wages are ratio 4:3:2. The total money earned by children is అంటున్నారు. ఇక్కడ మనకి వాళ్ళ ఏవైతే రేషియోస్ ఇచ్చారో అవి ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా రాసేసుకుంటున్నామండి. మెన్స్, ఉమెన్స్, చిల్డ్రన్స్ నెంబర్ ఇచ్చారు ఫస్ట్. సో నెంబర్స్ని మనం ఫస్ట్ తీసేసుకుంటున్నాము. 6:8:6. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, వేజెస్ ఇచ్చారు. వేజెస్ అంటే 4:3:2. సో ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది చూడండి, 2 టేబుల్ పోతుంది. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్ పోతుంది. సో మిగిలిన రఫ్గా రాసేస్తున్నాను. 2 2 4, 4 1 4, 2 1 2. సో మళ్ళీ 2 టేబుల్ పోతుంది, 2:2:1. టోటల్ ఎంత వచ్చిందండి, 5R అనమాట. అంటే రేషియోస్ అనమాట. సో టోటల్ ఎన్ని రేషియోస్, 950/5 ఇంటూ ఎవరిని కనుక్కున్నారు, చిల్డ్రన్ ఎంత 1. సో క్యాన్సిలేషన్ చేస్తే 190 వస్తుందండి. ఆన్సర్ ఈక్వల్ టు 190 rupees. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.